కి స్వాగతం. ఫ్రీగా ఫ్లో అంటే సిల్ట్ తీసేయాలి. ఆ సిల్ట్ తీయడానికి ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ జూన్ నెలలో నాకు మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఆదేశించిందంటే సిల్ట్ ఫస్ట్ తీయించండి అన్నారు. దానికి స్పెషల్గా ఒక 50 కోట్లు గ్రాంట్ కూడా ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ తీయడానికి. ఒకసారి సిల్ట్ తీశారు. అయినప్పటికీ అది దాదాపు ఒక 5 ఏళ్ళు పూర్తిగా పేరుకోపోయింది, రాయిలాగా తారైపోయింది కొన్ని దగ్గరలో. దానికి యాక్చువల్గా మళ్ళా ముఖ్యమంత్రి గారు పూర్తిగా బాటం వరకు సిల్ట్ పూర్తిగా తీసేటట్టుగా డైరెక్షన్ చేయండి, వర్షాలు వస్తున్నాయి జూన్ జూలైలో అనే దాంతో రాష్ట్రం అంతా మొదలుపెట్టాం సిల్ట్. ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా యాక్చువల్గా సిల్ట్ తీసే కార్యక్రమం చిన్న కెనాల్స్లో, పెద్ద కెనాల్స్లో పోయినసారి తీసాము. చిన్న కెనాల్స్ అంటే 6 అడుగు లేదా 1 అడుగు కంటే తక్కువ ఉండేవి, 1 అడుగు ఉండేవి. వాటిల్లో ఈరోజు ఇక్కడ యాక్చువల్గా సిల్ట్ తీస్తాం. నెల్లూరులో ఉన్న 28 డివిజన్లో, నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్లు యాక్చువల్గా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరాకి 100% సిల్ట్ బాటం దాకా తీయాలని ఆదేశం జరిగింది. ఆ డైరెక్షన్లో ఈరోజు కమిషనర్ కావచ్చు, హెల్త్ ఆఫీసర్ కావచ్చు వాడు చేస్తున్నారు. వాళ్ళు చేసి దాన్ని నిజంగా నేను అభినందిస్తున్నాను. దాన్ని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉండారో, కార్పొరేటర్ కావచ్చు లేదా మిగతా ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు యాక్చువల్గా పర్యవేక్షించుకుంటూ సరిగా ఉందా లేదా చూసుకుంటున్నారు, అధికారులు చూసుకుంటున్నారు. దాంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్కి ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్గా ఈరోజు పోతున్నాం. త్వరలో అంటే ఈ నెలాఖరు లోపల అమృత స్కీము, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, ఈ రెండింటి ద్వారా వచ్చే వాటర్ ప్రాజెక్ట్ ప్రతి ఇంటికి కొళాయి. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఎలక్షన్ చెప్పారు, ప్రతి ఇంటికి కొళాయి ఇస్తామని. ఆ నేపథ్యంలో 13,000 కోట్ల రూపాయలతో ఈ నెలాఖరు లోపల టెండర్లు వస్తున్నాయి. ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు. వాటిని తీర్చే బాధ్యత మనది. మీరందరూ కట్టే ట్యాక్స్ మీద తీరుస్తున్నాం. డెవలప్ చేయడానికి డబ్బులు లేవు, కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతితో ఈరోజు 1 by 1 చేసుకుంటూ 13,000 కోట్ల రూపాయలకి టెండర్లు ఫ్లోట్ అవుతున్నాయి వారంలో.
అది కేవలం డ్రింకింగ్ వాటర్, ప్రతి ఇంటికి ట్యాప్ కళ ఇవ్వాలనే ఉద్దేశం. స్వచ్ఛమైన వాటర్, సర్ఫేస్ వాటర్, అంటే బోర్లేసి వచ్చే వాటర్ కాదు. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, సర్ఫేస్ వాటర్, ఎక్కడైతే వాటర్ నదుల్లో ఫ్లో అవుతుంటుందో అక్కడి నుంచి తీసి ట్రీట్ చేసుకోవాలని ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోనే మన కార్యక్రమం డ్రైన్స్ 100% డ్రైన్స్ క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. డ్రైన్స్ కూడా కట్టాలని, కొన్ని దగ్గరలు ఇంకా డ్రైన్స్ కట్ల, ఎక్కడైతే ఎక్స్టెండెడ్ ఏరియా మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటిని వదిలేస్తారు, మామూలుగా ఫ్లో అవుతున్నాయి రోడ్డు మీద. దానికి కూడా యాక్చువల్గా ప్రణాళిక రచిస్తున్నాం. త్వరలో దానికి కూడా ఫండ్ని సమకూర్చి ఆ వర్క్ కూడా చేసి రాబోయే 2-3 సంవత్సరాలు 123 మున్సిపాలిటీస్లో 100% డ్రైనేజ్ ఇండస్ట్రీగా చేయడం జరుగుతుంది. సాలిడ్ వేస్ట్ ఏదైతే రోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త చెదారం ఉందో దాన్ని డంప్ యార్డ్లు వేస్తాం. మళ్ళీ అక్కడ కుళ్ళి వాసన వచ్చి ఆ పరిసర ప్రాంతాలంతా నాన్ హైజీనిక్ అవుతుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల కోట్ల అప్పే కాదు, 85 లక్షల టన్నుల లెగసీ ఇచ్చిపోయింది చెత్త. 85 లక్షల టన్నులు, అంతా ఇంత కాదు. మన నెల్లూరులోనే దాదాపు 10 లక్షల టన్నులు ఇచ్చేసిపోయింది. నెల్లూరులో దొంతాల్లో ఒక డంప్ యార్డ్ ఉంది, అల్లీపురం దగ్గర ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు ఈ వచ్చే అక్టోబర్ 2వ తేదీకి కూర్చొని ఆదేశించారు. దాని మీద మున్సిపల్ శాఖ ఈరోజు టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. నెల్లూరు అల్లీపురం దగ్గర ఏదైతే డంప్ యార్డ్ ఉందో ఆ డంప్ యార్డ్ అయితే సగం క్లీన్ చేశారు. ఒక నెల అయింది స్టార్ట్ చేసి, ఆల్మోస్ట్ 50% అయిపోయింది. మరొక 30-40 రోజుల్లో పూర్తిగా క్లియర్ అయిపోద్ది. క్లియర్ అయిపోతే అక్కడ ఒక చక్కటి పార్క్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అదేవిధంగా దొంతాలది కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు వర్క్, అది కూడా అక్టోబర్ 2 పూర్తి యాక్చువల్ ప్లాన్ చేశారు. అదేవిధంగా నెల్లూరులో అనేక పార్కులు మీద డెవలప్ చేసాం. అనేక పార్కులు, పినాకిని పార్క్ ఒకటి, రంగనాథ స్వామి టెంపుల్ పక్కన ఉండే పినాకిని పార్క్ని నిన్న యాక్చువల్గా ఏఈకామ్ అనే కన్సల్టెంట్ పిలిపించాం, వాళ్ళని స్టడీ చేసాం. ఆ పార్కా లేకుంటే అల్లీపురం దగ్గర ఉండే ఆ పార్క్, ఆ రెండింటిలో ఒక పార్క్ని వాటర్ స్పోర్ట్స్ పెడతాం. నెల్లూరు జిల్లా ప్రజలకి, నెల్లూరు టౌనే కాదు, ఒక మంచి వాటర్ స్పోర్ట్స్ పెడతామని అనుకుంటే ఈ యొక్క అల్లీపురం దగ్గర ఉండేది ఎన్విరాన్మెంట్ ప్రకారం అది కుదరదు, దాన్ని పార్క్ చేసుకోండి. తర్వాత పినాకిని పార్క్ అయితే సూటబుల్, రివర్ పక్కన ఉందన్నారు, దానికి కూడా డిజైన్స్ ఎస్టిమేషన్ చేయమన్నాను, అది కూడా త్వరలో అవుతుంది. అదేవిధంగా స్కూల్స్, అన్నిటికంటే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నేను చెప్తున్నాను, ఒకటి పట్టాలు. ఏదైతే భగత్ సింగ్ కాలంలో 20-30 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నాయో 1400 పట్టాలు యాక్చువల్గా చక్కగా క్యాబినెట్లో అప్రూవ్ చేసి తీసుకొచ్చాం. అది ఈ మంత్ ఎండింగ్ లోపల ముఖ్యమంత్రి గారు వస్తారు, వాళ్ళ చేతుల మీద ఇవ్వటం. తర్వాత స్కూలు, ఏ స్కూల్ అయితే నేను చదివానో ఆ స్కూల్ని చాలా చక్కగా ఎన్సీసీ వాళ్ళు రినోవేట్ చేశారు. చాలా బాగా 80% వర్క్ అయిపోయింది, ఇంకో 20% వర్క్ ఉంది. మన ఈ మధ్య 4 రోజులు వచ్చిన వర్షాలకి కొద్దిగా డిలే అయింది, అది కూడా త్వరలో పూర్తి అయిపోతుంది. పూర్తయితే నిరుపేదలకి నెల్లూరులో యాక్చువల్గా నిరుపేదలకు అడ్మిషన్స్ ఇవ్వడానికి నిర్ణయించాం. దాంతో నెల్లూరులో పుట్టి పెరిగి ఇతర రాష్ట్రాలకు పోయి అన్ని విధాల ఎదిగిన వాళ్ళని యాక్చువల్గా వచ్చి చూడమంటున్నాను. ఆ స్కూల్ చూస్తున్నారు, చూసిన వాళ్ళు కూడా మేము కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుంటామని ఇప్పటికే నెల్లూరులో మరొక 4 స్కూల్స్ అదేవిధంగా తీర్చిదిద్దుతున్నాం. డిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు, కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకున్నారు. ఆ స్కూల్ వచ్చి మన మూలాపేటలో ఉండే గర్ల్స్ హై స్కూల్, ఇదే విధంగా విఆర్ఐ స్కూల్ లాగా తీర్చిదిస్తామన్నారు. అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ ఆర్ఎస్ఆర్ స్కూల్ చేసుకున్నారు. నిన్నే యాక్చువల్గా ఎన్డీఆర్లో యాక్చువల్గా మేము కూడా ఒక స్కూల్ చేస్తామన్నారు. చాలా సంతోషం. ఇట్లా నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరులో పుట్టి పెరిగి ఒక ఉన్నత స్థితికి, అంటే అది రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా ఫార్మస్యూటికల్స్ కావచ్చు, ఇలా డెవలప్ అయిన వాళ్ళు ఒక స్కూల్ అడాప్ట్ చేసుకోండి. P4 ప్రోగ్రామ్ సీఎం గారు తీసుకొచ్చారు. P4 అంటే రాష్ట్రంలో ఉన్న టాప్ 10% ఎవరైతే డెవలప్ అయ్యారో వాళ్ళు, బాటంలో ఉన్న 20% కొద్దిగా లిఫ్ట్ ఇవ్వటం అంటే ఒక మెంటరింగ్, వాళ్ళు ఎలా అయితే వాళ్ళు చేసుకునే
వ్యాపారంలో బెటర్ అవుతారు సజెషన్స్ ఇవ్వటం, లేదా వాళ్ళ పిల్లలు చదువులు ఉంటే ఎలా చదువుకుంటే ఏం టార్గెట్ చేసుకుంటే బెటర్ అవుతారో సజెషన్ ఇవ్వటం, లేదా వాళ్ళు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే కొంత సహాయం చేయటం. అలాంటి కార్యక్రమంలో ఈ P4 ఈ స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు P4 కార్యక్రమంలో చేస్తున్నాం. నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒక జరుగుతుంది, నిన్నే రివ్యూ చేశాను. డ్రింకింగ్ వాటర్ చేశాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 1 రూపీకే కనెక్షన్ ఇస్తున్నాం. ఇప్పుడు 1 రూపీకే కనెక్షన్ ఇస్తున్నాం. అయిపోయిన దగ్గర కనెక్షన్స్ తీసుకోండి. త్వరలో అంటే దాదాపు రాబోయే 2 సంవత్సరాల టైం నెల్లూరు ప్రజలకు ప్రత్యేకంగా ఈ 2 సంవత్సరాలు నెల్లూరుని ఏదైతే అనుకున్నామో ఆ విధంగా తీర్చిదిద్దాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ కూడా తీర్చిదిద్దడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాం.